విద్యార్థుల స్కాలర్షిప్కి మీరు అప్లై చేస్తున్నారా? అయితే ఈ స్కాలర్షిప్కి సంబంధించినటువంటి ఎగ్జామ్లో ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అందరి కోసమే ఈ వీడియో. హాయ్, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు గోవింద్ సార్స్ మ్యాథ్స్ క్లాస్ అండ్ కేవీజీ మ్యాథ్స్ లైట్ హౌస్ యూట్యూబ్ ఛానల్. మీరందరూ కూడా విద్యాదాన్ స్కాలర్షిప్కి అప్లై చేస్తున్నారు. అందరూ అడిగే ప్రశ్న ఒకటే, అసలు ఈ ఎగ్జామ్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి సార్? ఇప్పుడు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో డీటెయిల్గా తెలుసుకుంటాం. ఇప్పుడు మనం మ్యాథ్స్లో ఏ ఏ కాన్సెప్ట్స్ లేదా ఏ ఏ చాప్టర్స్ నుంచి ప్రధానంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పటి వరకు మ్యాథ్స్లో ఏ ఏ కాన్సెప్ట్స్ రావడానికి అవకాశం ఉందో చూశారు కదా. వీటిలో ప్రధానంగా అర్థమెటిక్ కాన్సెప్ట్ నుంచి ఎక్కువ బిట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ అర్థమెటిక్ కాన్సెప్ట్స్లో పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడము, ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, డిస్కౌంట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, స్పీడు టైము డిస్టెన్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, అలాగే టైము వర్క్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ఇలా మిగతా కాన్సెప్ట్స్ అన్నీ ప్రధానంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ అర్థమెటిక్ కాన్సెప్ట్ని బాగా ప్రాక్టీస్ అవ్వాలి. అర్థమెటిక్ కాన్సెప్ట్ తర్వాత నంబర్ సిస్టమ్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత ఆల్జిబ్రా, మెన్సురేషన్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, జామెట్రీ, ఇంకా అదర్ కాన్సెప్ట్స్ నుంచి బిట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటిని జాగ్రత్తగా ప్రాక్టీస్ అవ్వండి. సో దీని తర్వాత ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో మ్యాథ్స్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ తయారు చేయబోతున్నాను. మీకు అందరికీ బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, సార్ మేము ఏం ప్రాక్టీస్ అవ్వాలి, ఏం ఎగ్జామ్కి ఏం ప్రిపేర్ అవ్వాలని అడుగుతున్నారు. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మ్యాథ్స్ ప్రాక్టీస్ బిట్స్ తయారు చేశాను. నెక్స్ట్ వీడియో అదే రిలీజ్ చేయబోతున్నాను. రెడీగా ఉంటాను. ఇప్పుడు ఎగ్జామ్లో సైన్స్కి సంబంధించి, సైన్స్ అంటే ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ, ఈ మూడింటికి సంబంధించి ఏ ఏ కాన్సెప్ట్లు ప్రధానంగా రావడానికి అవకాశం ఉందో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఇంగ్లీష్లో గ్రామర్కి సంబంధించి ఏ ఏ అంశాలను క్వశ్చన్ చేసే అవకాశం ఉంది, ఏ ఏ కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఎగ్జామ్కి సంబంధించి మీకు కొత్తగా అనిపించే విషయం ఏది అంటే ఈ లాజికల్ రీజనింగ్. సో ఆల్రెడీ మీరు మ్యాథమెటిక్స్లో లాజికల్ థింకింగ్ గురించి నేర్చుకొని ఉంటారు. సో దాన్ని ఇక్కడ కొద్దిగా
ఎక్స్టెన్షన్ చేసి అదర్ ఫార్మ్స్లో క్వశ్చన్స్ అడుగుతాడు. అది వెర్బల్, నాన్ వెర్బల్ అని 2 టైప్స్ ఉంటాయి. అవి ఏమిటి అనేది ఇప్పుడు మీరు చూస్తే దాని పట్ల క్లారిటీ వస్తుంది. దీనికి సంబంధించి కూడా నేను వీడియోస్ చేస్తాను. అప్పుడు మీరు చక్కగా వాటిని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్ విభాగంలో ఏ కాన్సెప్ట్స్ వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు మనం చూద్దాం. అయితే చూసే ముందు మీకు ఒక క్లారిటీ ఉండాలి. ఇక్కడ జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్ అన్నాను కదా, సోషల్ స్టడీస్ లేదు అని అనుకోవద్దు. సోషల్ స్టడీస్లో 4 పార్ట్స్ కూడా ఈ జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. దీన్ని గమనించగలరు. సో కాబట్టి మీరు సోషల్ స్టడీస్ కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నేను సైన్స్కి సంబంధించి, సోషల్కి సంబంధించి వీడియోస్ కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను. రెడీగా ఉంటాను. ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది 1 అవర్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అలానే ఎగ్జామ్ సిలబస్ కూడా 9th క్లాస్ 10th క్లాస్ సిలబస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సో కాబట్టి విద్యార్థులు ఇది గమనించగలరు. అలాగే విద్యార్థులకి నా యొక్క సూచన ఏంటంటే, ఇప్పటి వరకు నేను ఎగ్జామ్లో సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయో ఎక్స్పెక్టెడ్ సబ్జెక్ట్స్ గురించి, వాటిలో ఉండే కాన్సెప్ట్స్ గురించి మీకు చెప్పడం జరిగింది. సో దీన్ని ఒక బేస్గా తీసుకోండి. మిగతా విషయాల్ని, మిగతా సిలబస్ని కంప్లీట్గా చదవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే.